ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కసారి సూపర్ ఉంది కదా. థ్యాంక్ యూ. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు కిరణ్. మీరు అడిగినట్టే హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను మ్యామ్. సూపర్. ఏం తెలిసింది? అసలు ఆమె ఎవరు? ఆర్కియాలజీ ఆఫీసర్ ఇంట్లో పనిచేసిన పని మనిషి పేరు, హీరోయిన్ ఒరిజినల్ పేరు ఒకటే మ్యామ్. ఇద్దరు పేర్లు ఒకటే అవ్వడం ఏంటి? ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జాయిన్ అయినప్పుడు మంగా అనే పేరుతోనే ఆవిడ జాయిన్ అయ్యింది. కానీ న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ నేమ్ వేరే పెట్టుకుంది. అదే ఫేమస్ అయింది. కానీ పని మనిషి హీరోయిన్ అవ్వడం ఏంటి? అయినా కూడా ఎలా అయింది? అది సాధ్యమేనా? ఒకప్పటి పని మనిషి ఇప్పుడు ఇన్ని కోట్లు ఎలా సంపాదించింది? పేర్లు మాత్రమే ఒకటేనా? మనిషి కూడా ఒకటేనా? అది కనుక్కోవాలంటే మనం హీరోయిన్ కలిసి కనుక్కోవాలి. సరే కిరణ్, అది మేము చూసుకుంటాం. ఓకే మ్యామ్. పద కేదార్, ఆ హీరోయిన్ సంగతి ఏంటో చూద్దాం. మేడం, మేడం జ్యూస్. నేను కేరళ షూటింగ్ కి తీసుకెళ్తున్న అన్ని బట్టలు సర్దేశావు కదా? సర్దేశాను మేడం. ఓకే, ఒకసారి సరిగ్గా చెక్ చేసుకో. అన్ని పెట్టావో లేదో చూసుకో. అసలే షూటింగ్ సిటీకి దూరంగా జరుగుతుందంట. ఏమైనా మర్చిపోతే తెచ్చుకోవడం చాలా కష్టం. సరే మేడం, నేను చూస్తాను. వెళ్ళు. మనం అడిగినంత మాత్రాన ఆ హీరోయిన్ నిజం చెప్తుందని అనుకోవడం లేదు దాత్రి. అంత ఈజీగా చెప్పేసేదైతే, ఈ కేసు అంత సులువుగా తేలేదే అయితే ఇన్ని చిక్కుముడులు ఏర్పడేవి కాదు కేదార్. ఈ 20 ఏళ్లలో మా అమ్మ చావు చుట్టూ అల్లుకున్న ఈ ప్రశ్నలన్నీ చూస్తుంటే మా అమ్మ చావు కూడా ఈ ప్రశ్నల్లో ఒకటిగా మిగిలిపోతుందేమో. సమాధానం నేనెప్పటికీ కనిపెట్టలేనేమో అని చాలా భయంగా ఉంది కేదార్. మొదట్లో ఉన్నప్పుడు లేని భయం ముగించే ముందు ఎందుకు దాత్రి? అప్పుడు తప్పు చేసింది ఎవరో తెలీదు, తప్పటడుగు ఎక్కడ పడిందో తెలీదు, కారణం తెలీదు, ఎవరి స్వార్థం వల్ల మా అమ్మ చనిపోయిందో తెలీదు. ఇప్పుడు అన్నీ తెలిసినా, నేరస్తులు కంటికి కనిపిస్తున్నా, న్యాయస్థానం అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేక సైలెంట్ గా ఉంటున్నాను. అలా ఉంటున్న ప్రతిసారి భయంగానే ఉంటుంది కేదార్. సమాధానం లేదని నువ్వంటున్నావు, ఇవాళ లేదని నేనంటున్నాను. ధైర్యంగా ఉండు దాత్రి. మనం విప్పబోయే ఈ ముడి ఆఖరి ముడవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. 20 ఏళ్ల ముందు అజ్ఞాతంలో ఉన్న ఆ మూడో అతన్ని వెలుగులోకి తీసుకొచ్చే టైం వచ్చింది. అదే జరిగితే, మా అమ్మ చావు వెనకున్న కారణం ఇదే అయితే, మా అమ్మ నింద ఇవాల్టితో చెరిగిపోతే నాకంటే సంతోషించే వాళ్ళెవరు ఉండరు కేదార్. అదే జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు దాత్రి. సాధు సార్,
జై హింద్ సార్. అర్జెంటుగా ఆఫీస్కి రండి. కేసులో లీడ్ దొరికితే నేను కేడి హీరోయిన్ ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అవునా? కేదార్, నువ్వు ఆ పని పూర్తి చేయగలవా? జేడీతో నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. సరే సార్, నేను చూసుకుంటాను. ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే జేడీ. మ్యూజిక్ డైరెక్టర్ ర్యాండీ గారిని మీనన్ 10 crores ర్యాన్సన్ కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను సార్. 20 minutes లో అక్కడ ఉంటాను. సరే జేడీ. కేడి, లోపల జాగ్రత్తగా మాట్లాడు. కొంచెం అనుమానం వచ్చినా విషయం చాలా దూరం వెళ్తుంది. మధ్యలో హోమ్ మినిస్టర్ వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. సరే దాత్రి, హీరోయిన్ సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఒకప్పుడు పని మనిషిగా ఉండే మనిషి ఇంత పెద్ద హీరోయిన్ ఇంత పెద్ద పొజిషన్కి రాగలదా? అసలు సాధ్యమేనా? ఇద్దరు ఒక్కరేనా లేదా ఇద్దరు వేరువేరా? నేరుగా ఇంట్లోకి వచ్చారేంటి? బయటికి వెళ్ళండి. నేను మీ మేడం ఒకసారి కలవాలి. అలా కలవటం కుదరదండి. బయటికి వెళ్ళండి. అర్జెంటుగా కలవాలండి. ఒక్కసారి మీ మేడంని పిలవండి. అప్పుడు కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. సరే కూర్చోండి, మేడంని పిలుస్తాను. సరే. మేడం, మీకోసం మిమ్మల్ని కలవడానికి మొన్న వచ్చిన అతను వచ్చారు. కూర్చోమని చెప్పు, నేను రెడీ అయి వస్తాను. రాధా, కాఫీ టీ అడిగి తినడానికి ఏమైనా ఇవ్వు. సరే మేడం. మేడం వస్తానన్నారండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దు, థ్యాంక్స్. యాపిల్స్ అయినా తినండి. వద్దు. అమ్మా, మీ మేడం రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వస్తానని చెప్పారు సార్. వచ్చేస్తారు, మీరు కూర్చోండి. సరే, ఈ ప్లేట్ తీసుకుని వెళ్ళండి. నాకేమొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.